ఏకగ్రీవమా, రెండో స్థానానికి పోటీనా? ఇది రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి తెలంగాణ నుంచి. ఒకటి ఆయన అభిషేక్ మను సింఘ్వి పదవీ కాలం అయిపోయింది. రెండోది కేఆర్ సురేష్ రెడ్డి. అభిషేక్ మను సింఘ్వి 2 ఏళ్ల కింద జరిగిన ఎలక్షన్స్లో ఆయన గెలిచిండనమాట. ఎమ్మెల్యే ఓటేస్తే కేశవరావు రిజైన్ చేసిండు. ఆయన కేశవరావు 4 సంవత్సరాలు అయిపోయింది, రిజైన్ చేయడం వల్ల 2 ఏళ్ల పీరియడ్కి అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైండు. కేఆర్ సురేష్ రెడ్డి 6 ఏళ్ళు కంప్లీట్ అయింది. సో ఈ 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తం దేశంలో దాదాపు చాలా ఖాళీలు ఉన్నాయి, 37 ఖాళీలు ఏమున్నాయి, అందులో తెలంగాణవి 2. ఈ రెండింట్లో 2 కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్ ఉంటుంది, ఎమ్మెల్యేలంతా ఓటేయాలి. సో మాకు కూడా వచ్చే అవకాశం ఉంది, పోటీ చేయాలన్నా లేకపోతే వదిలేయాలన్నా అన్నది ఆలోచిస్తున్నారట బీఆర్ఎస్ వాళ్ళు. రాజ్యసభ సీటుకు కాంగ్రెస్లో పెరుగుతున్న ఆశావహులు, మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించబోతున్న బీఆర్ఎస్ అట. రాజ్యసభకు తెలంగాణ నుంచి 2 స్థానాలకు జరిగే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక పోటీ ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్కు 1 స్థానం గెలుచుకునే బలం ఉన్నది, 2వ స్థానానికి ఇతరుల మద్దతు అవసరమవుతోంది. ఎంఐఎం మద్దతుతో 2వ స్థానం దక్కించుకోవడానికి అవకాశం ఉన్నది. అయితే విపక్ష బీఆర్ఎస్ ఓ మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దించే ఆలోచనతో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు స్పష్టత రాలే. ఇప్పుడు మైనార్టీ వాళ్ళని దించినా ఎంఐఎం బీఆర్ఎస్కి ఏం సపోర్ట్ చేయదు. ఎంఐఎం వాళ్ళది ఎట్లుంటుందంటే మైనార్టీలో ఇంకొక నాయకుడికి ఏ పదవి వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు. కేసీఆర్ ఆయన మహమ్మద్ అలీని హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం చేసినా వాళ్ళకి ఇష్టం లేదు అప్పటికి కూడా. సో ఇక్కడ మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మైనార్టీకి ఇవ్వడం కూడా ఎంఐఎంకి ఇష్టం లేదు. మైనార్టీ అంటే ఎంఐఎంఏ, ఇక ఎంఐఎం వాళ్ళని పోటీ చేస్తే చేయాలంటే వేరే ఏ పార్టీ నుంచి మాకు సంబంధం లేదంటారు వాళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఉన్నాయి. రేపు జిహెచ్ఎంసీలో కూడా వీళ్ళు అండర్స్టాండింగ్తోనే పోటీ చేసే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేసే తప్ప బీఆర్ఎస్ చేసే అవకాశం లేదు. ఇవన్నీ ఆలోచన చేస్తున్నది బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్ కనుక పోటీలో ఉంటే అభ్యర్థి ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళకి బలం లేదు కాబట్టి. పోటీలో చాలామంది ఉన్నారట. కాంగ్రెస్ నుంచి 1 స్థానానికి అభిషేక్ మను సింఘ్వి పేరు ఖరారైనట్లే. ఆయన 2 ఏళ్లు మాత్రమే రాజ్యసభ సభ్యునిగా ఉన్నందున మరోసారి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందట. మరి మిగతా ఒకటెవరు? ఏడునవయ్య బాబు. 2వ స్థానానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలించే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అందులో వాస్తవం లేదట. సుదర్శన్ రెడ్డి స్వతహాగా కావాలని అడగరని, పోటీ ఉండే 2వ స్థానానికి ఆయన పేరును పరిగణలోకి తీసుకోకపోవచ్చని కాంగ్రెస్ ముఖ్య నాయకుడు ఒకరు పేర్కొన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు వి హనుమంతరావు, మధు యాష్కి గౌడ్, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, వినయ్ కుమార్, హర్కర వేణుగోపాల్, షబ్బీర్ అలీ ఇలా అనేక మంది పోటీలో ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి 2 ఏళ్లుగా అటు ప్రభుత్వం ఇటు పార్టీకి కీలకంగా ఉన్నారు. సీఎం సలహాదారుగా ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించిందట. ఇంకేమైనా కాదయా? ముఖ్యమంత్రిని రోజు కూసబెట్టిండు, నిలబెట్టిండు, ఈయన లేదా ఆయన లేనే లేడు. అసలు 2.5 ఏళ్ళు ప్రభుత్వం నడిచిందంటే వేం నరేందర్ రెడ్డి ఇంకా రాయిపోయినావు 4 లైన్లు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే మొత్తం భ్రష్టు పడిపోయింది తెలంగాణలో వ్యవస్థ అంతా. ఎవరున్నారు ఆయన పక్కన? రేవంత్ రెడ్డి పక్కన. రేవంత్ రెడ్డికి ఒక థింక్ ట్యాంక్ ఉందా పక్కన? ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా అరవీర భయంకర తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ గురించి అన్నీ తెలిసిన వాళ్ళు కదా. మొత్తం గిరిజన ప్రాంతాలు, దళిత గూడాలు, బీసీల ఇండ్లు రోజు తిరిగిన బ్యాచ్ ఇదంతా. ఎక్కడి వీళ్ళకి అసలు ఫలానా తెల్లాపూర్లో భూమి ఏడుందా అంటే ఏడ చెప్పు ఏ సర్వే నెంబర్ అంటే టక్కుమని నోటికే చెప్తారు వీళ్ళంతా. ఈ బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి అక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఇక ఎంత గొప్పగా ఉంటుందో రాష్ట్రం చూడండి. పలువురు సీనియర్ నాయకులు పోటీ పడుతున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు కొందరు మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి జాబితా రూపొందించే అవకాశం ఉందట. ఈ నెల 26వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయబోతుండగా నామినేషన్ దాఖలకు మార్చి 5వ తేదీ వరకు గడువు ఉన్నది. ఇక మరి ఎవరికి ఇస్తారన్నది చూడాలి. ఈ 2 ఆల్మోస్ట్ కాంగ్రెస్కే అవకాశం ఉన్నది, బీఆర్ఎస్కి కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఎంఐఎం మద్దతు ఉన్నది. ఇక మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాగుడు మూతలు ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అటు ఇటు ఓటేస్తే విప్పు ధిక్కరించినట్టు అవుతుంది, పార్టీ విప్పు జారీ. మరి వాళ్ళు ఏం చేస్తారన్నది కూడా ఇలా కీలకం.